ఏంటంటే రామ్ సీతను తెచ్చినాక రాజులాగా పట్టాభిషేకం చేసుకుంటాడు కదా, అది కాన్సెప్ట్. రామ్ రామ్ సీత లక్ష్మణ్ భరత్ శత్రుఘ్న హనుమాన్ విభీషణుడు వానరసేన. ఈ వానరసేన ఎందుకంటే యుద్ధంలో రాముని హెల్ప్ చేశారు కాబట్టి వానరసేన. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో నమస్తే గాయ్స్. సో ఈ రోజు నేను వచ్చేసి పప్పు పటేల్ గణేష్ ఒక 3 గలీస్ వెనకల్ని ఇంకొక క్రేజీ వినాయకుడు చూసాను. బోయిన్పల్లి రాజా వినాయకుడు ఉన్నాను. చాలా బాగుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ కమిటీ మెంబర్స్ దగ్గర వచ్చా నేను. ఒక్కసారి కమిటీ మెంబర్స్ మాట్లాడే కాన్సెప్ట్ ఏంది ఒకసారి కనుక్కుందాం. హాయ్ అన్న. హాయ్ బ్రో. మీ పేరు? ప్రదీప్. ప్రదీప్. ఓకే, ఇది ఒక్కసారి మీరు దీని కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది యాక్చువల్లీ మేము 6 months ముందు ఒక ఆర్టిస్ట్ ముంబైలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, అతనితో మేము స్కెచ్ చేపించినాం. ఈ విగ్రహం మేకింగ్ వచ్చేసి చౌదరి ఆర్ట్స్ కాటేదాన్. కాన్సెప్ట్ ఏంటంటే రామ్ సీతను తెచ్చినాక రాజులాగా పట్టాభిషేకం చేసుకుంటాడు కదా, అది కాన్సెప్ట్. రామ్ రామ్ సీత లక్ష్మణ్ భరత్ శత్రుఘ్న హనుమాన్ విభీషణుడు వానరసేన. ఈ వానరసేన ఎందుకంటే యుద్ధంలో రాముని హెల్ప్ చేశారు కాబట్టి వానరసేన. విభీషణుడు ఎందుకంటే రామాయణం అయిపోయినాక విభీషణుడు రాముని దగ్గరకు వస్తాడు. సో అట్లా విభీషణుడు రామునితో వీళ్ళ రాముని వంశము సూర్యవంశం. సో సూర్యవంశం వెనకాల. సో ఇది ఎంటైర్ కాన్సెప్ట్. ఎంత డీటెయిలింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా. సో వీళ్ళంతా సూర్యవంశం కాబట్టి అక్కడ వెనకాల సన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో చాలా చాలా ఇన్ డీటెయిల్ ఉంది. సో ఇది ఎన్ని మంత్స్ అయిందని చేయడానికి మనకి 5 months పట్టింది అన్న. ఇది 5 months పట్టింది మొత్తం. ఈ కాన్సెప్ట్ అంతా ఎవరిదన్నా లైక్ మీరు ఎవరు డిసైడ్ చేస్తారు చేద్దామని? అంటే నేను మా కమిటీ నంబర్స్ అందరం కలిసి. ఎన్ని మెంబర్స్ ఉంటారు మొత్తం? మేము 15 members ఉంటాం అన్న. సో ఇంతకు ముందు ఏం కాన్సెప్ట్ ఏం థింగ్ ఉండే? చింతామణి ఉండే లాస్ట్ ఇయర్ ఉండే. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు? ఇది మా 4th year అన్న. 4th year. సో ఎప్పుడు అన్నదానం ఎప్పుడు ఉంది? లేకపోతే అన్నదానం వచ్చేసి మనకి 14th Saturday రోజు ఉంది. ఓకే. విసర్జన వచ్చేసి మనకి 16th రోజు ఉంది. 16th రోజు. మన ఏమైనా ప్లాన్ ఈవెంట్స్ ప్లాన్ ఏమున్నాయి? ఈవెంట్స్ అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి అన్న. నిన్న మనకి ఏమంటారు గణపతి అభిషేకం అయిన ఉండే. ఆల్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, ఆల్ ఫ్రూట్ జ్యూసెస్. అన్ని ఫ్రూట్ జ్యూసెస్ తోటి మనకి నిన్న అభిషేకం అయిన ఉండే. మనకి రేపు వచ్చేసి దీపాల పూజ ఉంది. సో మనకి 108 దీపాలతోటి మొత్తం పూజ ఉంటుంది. దాని తర్వాత మనకు ప్రసాదాల పూజ ఉంటది. 8:30 పూజ టైమింగ్. రావచ్చు. దీపాల మన దగ్గర ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఉంటాయి, మ్యూజికల్ చైర్స్ ఉంటాయి. నిమజ్జనం రోజు వచ్చేసి మనకి కేరళ బ్యాండ్ వస్తుందన్న, ప్యాడ్ బ్యాండ్, డీజే రోడ్ షో బండి ఉంటుంది. ఇంకా మనకి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి గర్ల్స్ వి. ఇంకా మనకి ఏమంటారు ప్రెస్ సెటప్ ఉంది పెద్దది. అలా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ప్లానింగ్ ఉంది. నాకైతే నేను నిజంగా చెప్తున్నా గైస్, చాలా బాగుంది. బోయిన్పల్లి రాజా విత్ కాన్సెప్ట్. లైక్ ఎవరికైనా జస్ట్ గణేశుడే కాదు, మన మహాభారతం కోసం తెలుసుకోవాలంటే క్లియర్ గా ఇక్కడ రావచ్చు. చాలా డీటెయిలింగ్ ఉంది. ఒకసారి నేను మళ్ళీ ఫుల్ వీడియో కూడా మళ్ళీ పెడతాను. సో వీళ్ళ వినాయకుడు ఎంత బాగుందో నిమజ్జనం కూడా అంతే బావాలి, మీ అన్నదానం కూడా అంతే గ్రాండ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి కమిటీ మెంబర్స్ ఇక్కడ అందరు వస్తే
ఇది ఒక కాన్సెప్ట్ అన్న. ఓకే అష్ట వినాయక. సో ఓకే ఆల్ 8 టైప్స్ ఆఫ్ వినాయకస్ ఉంటారు ఇక్కడ. అష్ట వినాయక సెటప్ అన్నట్టు ఇది మందిర్ది. ఇక్కడ సెటప్ అనేది ఆల్ 8 కైండ్స్ ఆఫ్ వినాయకులు ఉన్నారు. నేను డీటెయిల్ గా మళ్ళీ మీకు చూపిస్తాను ఎలాంటి కైండ్స్ ఆఫ్. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉంటాయి. 4 ఉన్నాయి. లైక్ అష్ట వినాయకుల కాన్సెప్ట్ ఉంది. సో వీళ్ళ వినాయకుడే కాదు మండపం కూడా చాలా కాన్సెప్ట్ ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళదంటే. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అన్న ఫర్ యువర్ హోల్ కమిటీ. అండ్ అందరూ ఒకసారి ఇక్కడ వస్తే జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.